అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చించారు. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చించారు. కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులపై చర్చించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. ఢిల్లీ నుంచి సతీష్. ఎస్ శ్రీనివాస్, ఢిల్లీ పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. కాసేపట్లో ఆయన ఢిల్లీ చేరుకుని అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని ప్రస్తుతం ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరావు కూడా సమావేశానికి హాజరు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అంశాలను, అదేవిధంగా ఇతర పెండింగ్లో ఉన్న కొన్ని అంశాలపైన కూడా చర్చించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఐపీఎస్లో కొత్త ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున ఉంది. వాటికి సంబంధించిన విషయంలో గతంలో కూడా ఒక విజ్ఞప్తి లేఖను ఇవ్వడం జరిగింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి కూడా చర్చించబోతున్నాయి. ఇంకా కొన్ని రాజకీయ అంశాలు కూడా చర్చించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల 5 ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పటికే జనసేనకు సంబంధించి ఒకటి కేటాయింపు జరిగింది. ఇక అదేవిధంగా 4 ఎమ్మెల్సీలో ఉన్నాయి. కూటమికి సంబంధించిన అంశంలో కూడా చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అటు ఎన్డీఏ పార్ట్నర్ ఉన్న భారతీయ జనతా పార్టీతో కూడా చర్చించిన తర్వాతకి కొన్ని నిర్ణయాలు కూడా రాజకీయంగా కూడా తీసుకెళ్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపైన కూడా అమిత్ షాతో చర్చ జరగబోతుంది. ఇక 4 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆర్థిక లోటు, గత 5 ఏళ్లలో రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రం అమరావతికి సంబంధించిన అంశాలు ఎక్కడ కూడా క్లారిటీ లేని నేపథ్యంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్ర ఆర్థిక సాయం అత్యవసరం అనే అంశాన్ని కూడా మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలతో పాటు పోలవరానికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపైన కూడా కేంద్ర ఆర్థిక మంత్రితో కూడా చర్చించబోతున్నారు. అనంతరం సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కర్తో కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబోతుంది. అమరావతి చుట్టూ కూడా నూతన రాజధాని నిర్మాణం జరుగుతుంది. అమరావతి చుట్టూ కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర చుట్టూ కూడా అనేక ఏరియాలు ఇప్పటికే రహదారుల నిర్మాణం కావచ్చు, జాతీయ రహదారులను అనుసంధానం చేయడం కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా కూడా చర్చించబోతున్నారు. సాయంత్రం ఒక వివాహ వేడుక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. అనంతరం తిరిగి రాత్రి 9:20కి ఢిల్లీ నుంచి విశాఖ చేరుకోబోతున్నారు. రేపు మరోసారి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తారనేది కూడా సమాచారం అవుతుంది. ప్రధానంగా అందులో రిపబ్లిక్ డేకి ఒక మీడియాకు సంబంధించిన కాన్క్లేవ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పార్టిసిపేట్ చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్ సతీష్, థ్యాంక్ యూ.